JM6 టీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు. జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మడం వ్యాపారంగా మలుచుకుని అమాయక యువతను గంజా మత్తుకు బానిసలను చేస్తున్న నిందితుడు పేటకు చెందిన 32 సంవత్సరాల అంగడి సాంబయ్య ఎరుకల కులస్తుడు. అతని దగ్గర నుండి ఎండు గంజాయి సుమారు 21 లక్షల విలువగల 41 ఒక సెల్ ఫోన్ రెడ్మీ కంపెనీ, ఒక ఆటో TS 24T4820ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను భూపాలపల్లికి చెందిన నిందితుడు. బిల్డింగ్ సీలింగ్ పనులు చేస్తూ జీవిస్తాడు. ఈ డబ్బులు తన అవసరాలకు, జల్సాలకు సరిపోక సులువుగా డబ్బుల సంపాదించాలనే ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా ఒరిస్సాకు చెందిన రమేష్ అను వ్యక్తి సహాయంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఈ క్రమంలో అదే విధంగా ఈ రోజున నిందితుడు ఆటోలో గంజాయి ప్యాకెట్లను ప్యాక్ చేసుకుని పోలీస్ నిఘా తప్పించుకుంటూ మంచిర్యాలకు ఈరోజు సాయంత్రం సమయంలో పెద్దపల్లి సిఐ గారు, అదేవిధంగా పెద్దపల్లి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క స్టాఫ్తో వాళ్ళకున్న సమాచారం మేరకు ఒక వ్యక్తి గాంజాయి తీసుకొచ్చి మంచిర్యాల వైపు వెళ్తున్నాడనే సమాచారం రావడంతో పెద్దపల్లి మంతని సైడ్ నుంచి పెద్దపల్లి ఫ్లైఓవర్ మీదుగా గోదావరిఖని వైపు వెళ్తున్నప్పుడు అతన్ని ఆటోతో సహా పట్టుకొని అతని ఆటోను, అందులో ఉన్న గాంజాయి, సెల్ ఫోను సీజ్ చేయడం జరిగింది. అతను గత కొంతకాలంగా ఈ జల్సాలకు అలవాటు పడి గాంజాయి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సహాయంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వీళ్ళు గాంజాయి తక్కువ ధరకు అక్కడ కొని తీసుకొచ్చి పెద్దపల్లి జిల్లా, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలకు సంబంధించి ఎవరెవరైతే గాంజాయి వాడుతున్నారో వాళ్లకు ఎక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బులతో వీళ్ళు జల్సాలు చేయడం అనేది జరుగుతున్నది. ఈ వ్యక్తి విచారణ చేయగా ఆ వ్యక్తి పేరు అంగడి సాంబయ్య, తండ్రి పేరు నర్సయ్య. వీళ్ళది ములుగు జిల్లా ధర్మారావుపేట. వీళ్ళు ప్రస్తుతం ఉండేది బసవరాజుపల్లె గన్పూర్ మండలం భూపాలపల్లి జిల్లాలో ఉంటున్నాడు. అయితే ఇతను ఎవరెవరైతే గాంజాయికి అలవాటు పడ్డారు, ముఖ్యంగా స్టూడెంట్స్కు, యూత్ పిల్లలకు, అదేవిధంగా లేబర్కు ఇతను సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ గాంజాయి అరికట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర దొరికినటువంటి గాంజాయిని తూకం వేయగా 41 kg.8 కేజెస్ గాంజాయి, సుమారుగా 20,94,000 దాని వర్త్ ఉంటుంది. అది సీజ్ చేయడం జరిగింది. ప్రజలకు, తల్లిదండ్రులకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క ప్రవర్తన మీద, వాళ్ళ నడవడిక మీద తల్లిదండ్రులు నిత్యం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్క పౌరుడు ఈ గాంజాయికి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటిని వాడినట్టయితే వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. అదేవిధంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తాయి. దాని ద్వారా నేరాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చదువుకునే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, లేబర్ కావచ్చు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి గాంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎలాంటి సమాచారం ఉన్నా కూడా, గాంజాయి కానీ లేకపోతే ఇతర డ్రగ్స్ కానీ, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉన్నా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలియజేయాలి. దాని ద్వారా సమాజం బాగా మంచిగా ఉంటుంది. వాళ్ళ యొక్క విధిగా వాళ్ళు తెలియజేయాలి. ఎవరైనా గాంజాయికి సంబంధించి కానీ, డ్రగ్స్కి సంబంధించి కానీ, మరే ఇతర అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కనుక పోలీసులకు తెలియజేసినట్టయితే వాళ్ళ యొక్క సమాచారాన్ని మేము
సీక్రెట్గా ఉంచడం అనేది జరుగుతుంది. మన యొక్క సమాజాన్ని బాగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని పోలీసులకు సహకరించాలని కోరుతున్నాను.